హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైనరీ బ్రెయిన్ ల్యాబ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ రోజు మన స్ప్రింగ్ బూట్ లో సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం హైబర్నెట్ గురించి చాలా క్లారిటీగా నేర్చుకుందాం. సో హైబర్నెట్ అనేది ఒక చాలా ముఖ్యమైన జావా ఫ్రేమ్వర్క్ ని పూర్తిగా బిగినర్ టు అడ్వాన్స్ వరకు నేర్చుకుందాం. కానీ హైబర్నెట్ నేర్చుకునే ముందు మనకు ఒక విషయం అర్థం కావాలి, హైబర్నెట్ ఎందుకు వచ్చింది, అసలు డేటాబేస్ అంటే ఏమిటి. సో దీని గురించి క్లారిటీగా డిస్కషన్ చేసుకుందాం. సో ఇవాళ వీడియోలో మనం డాటా ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి ఉంది నేర్చుకుందాం. సో మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లేస్మెంట్ అప్డేట్స్, జాబ్ అప్డేట్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. సో ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా డేటాబేస్. సో ఇది మనం ఓవరాల్గా ఇంట్రడక్షన్ ఇవ్వాలా. Introduction to databases, problem with JDBC, what is ORM, Hibernate, setup, entity classes and CRUD operations, primary key, fetch, cascade style, API pagination. So complete REST API project. So ఇది ఓవరాల్ కంటెంట్. సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేస్తే ఇంట్రడక్షన్ టు డేటాబేస్. సో what is database? A database is an organized digital collection of structured data. ఒక గ్రూప్ ఆఫ్ డేటాని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఫార్మాట్ చేస్తే ఇట్ ఈస్ డేటాబేస్. సో ఇట్ ఈస్ ఎ రా డేటా. సో దాన్ని మనం డేటాబేస్ అని అంటాము. సో ఇక్కడ డెఫినేషన్ అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ ర్యామ్ వెరైటీస్, డేటా పర్సిస్టెంట్, రిమైన్స్ సేఫ్ అండ్ అప్లికేషన్ రిజిస్టర్ ద క్లాసెస్. సో డేటాబేస్ SQL. సో డేటాబేసెస్ లో 2 టైప్స్ ఉంటుంది, SQL అండ్ NoSQL డేటాబేస్. సో SQL కి NoSQL కి డిఫరెన్స్ ఏంటి ఇక్కడ చూడండి. సో SQL టేబుల్ అంటే ఏంటి, టేబుల్స్ విత్ రోస్ అండ్ కాలమ్. NoSQL అంటే ఇట్ ఈస్ JSON బేస్డ్ డాక్యుమెంట్ ఫార్మాట్ లో ఉంటుంది, విచ్ ఈస్ హైపర్ టెక్స్ట్ పారామీటరైజ్డ్ ఉంటుంది. సో ఇది స్ట్రిక్ట్ అండ్ ప్రీ డిఫైన్ ఉంటుంది, ఇది డైనమిక్ స్కీమా ఉంటుంది. ఇది సిమిలర్ లో ప్రాజెక్ట్ యూజ్ అవుతుంది, ఇది లార్జ్ ప్రాజెక్ట్స్ కి యూజ్ అవుతుంది. అకార్డింగ్ టు మన ప్రాజెక్ట్ వి షుడ్ go with SQL or NoSQL. So let's say like SQL ki Postgres, MySQL, Oracle, and NoSQL ki MongoDB, Cassandra and Redis. So RDBMS ante enti, Relation Database Management System. Organize data into table linked with foreign key relationships. Standard database MySQL, Postgres. So manaku already meeku basics anedi ravali MySQL lo foreign key, primary key ante. సో మనం ఎట్లాగా స్కీమా ఎట్లా రాస్తామంటే, ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ టేబుల్. సో మనకు కోడ్ కూడా ఇక్కడ చూపిస్తాము. సో క్రియేట్ టేబుల్ స్టూడెంట్, ఇంటర్ చేసి ప్రైమరీకి ఈమెయిల్. సో మనం ఇన్సర్ట్ చేయడానికి ఏమవుతుంది, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ టేబుల్ కి ఇన్సర్ట్ చేస్తున్నాం, ఏమేమి ఫుల్ నేమ్ చేస్తున్నాం, ఈమెయిల్ ఐడి అంటే ప్రైమరీకి, విచ్ ఇస్ సెట్ అగైన్ ఆటోమేటిక్. సో వాల్యూస్ అలెక్స్ మార్గన్ అండ్ ఈమెయిల్ ఐడి ఫ్రెండ్స్. వాళ్ళ MongoDB నాన్ SQL అయితే, NoSQL అయితే ఇది ఐడి, ఫుల్ నేమ్, ఈమెయిల్ ఇట్లా. సో ఇక్కడ మనకు లిమిటేషన్ ఏంటిదంటే ఈ టాపిక్ లో NoSQL కి SQL కి లిమిటేషన్ ఏంటిదంటే చూడండి. స్టాండర్డైజ్ లాంగ్వేజ్ SQL. సో రికగ్నైజ్ అక్రాస్ ఇండస్ట్రీ ప్లాట్ఫామ్, గ్యారంటీ యాక్సెస్ ప్రాపర్టీస్ ఉంటుంది, అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ, అండ్ ఫోర్స్ అండ్ స్ట్రక్చరల్ డేటా ఇంటిగ్రిటీ త్రూ డేటా టైప్స్. సో ప్రాబ్లమ్ అండ్ కనెక్టింగ్ విత్ జావాలో మరి ఇవి దేనికి యూజ్ చేయకుండా ఇవి యూజ్ హైబర్నెట్ అంటే, జావా మనం ఏంటి ప్రతిదీ ఆబ్జెక్ట్ క్రియేటర్ లో చూస్తాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, క్లాసెస్ ఆబ్జెక్ట్ లో స్టోర్ చేస్తాం. సో అది టేబుల్ కాదు. డాటా యూస్ రిలేషన్ మోడల్స్ లైక్ టేబుల్, రోస్, ఫారెన్ కీస్. దిస్ ఇస్ మిస్ మ్యాచ్ అండ్ నోన్ యాజ్ ఆబ్జెక్ట్ రిలేషన్ మ్యాపింగ్. సో దాన్ని ఆబ్జెక్ట్ ORM కూడా అంటాం. సో ORM కోసం మనం హైబర్నెట్ అయితే యూజ్ చేస్తాం. సో డేటా ఫెమిలియర్ కోసం. సో ఇక్కడ డేటా ఫెమిలియర్ JDBC కూడా ఉంది. సో హైబర్నెట్ తోటి యూజ్ చేసుకోవడానికి JDBC ఎందుకు ఇంపార్టెంట్, మరి హైబర్నెట్ ఎందుకు యూజ్ చేస్తాము మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. ఒకసారి మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి, ఇక్కడ జస్ట్ ఇంట్రడక్షన్ ఉంది. సో ఇది JDBC ఎలా యూజ్ చేస్తామో ప్రీవియస్ వీడియోలో చూసాం. సో దీని గురించి నేను ఇప్పుడు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ 5 మేజర్ స్టెప్స్ తో యూజ్ చేసి మనం అవైతే కనెక్షన్ కి ఇస్తాం. సో ఇక్కడ ఒక చిన్న కోడ్ అయితే పెట్టాను చూడండి. సో మనం JDBCలో ఒక ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ చేయడానికి చాలా కోడ్ రాయాల్సి వస్తుంది. సో ఇక్కడ చూడండి, స్ట్రింగ్ URL కనెక్షన్, ఇన్సర్ట్ అప్డేట్, డిలీట్ ఇలాంటి కోడ్ చాలా పెద్దగా రాయాల్సి వస్తుంది. సో దానికి మేజర్ ప్రాబ్లం ఏమవుతుందంటే JDBC టూ మచ్ బాయిలర్ కోడ్ అవుతుంది, మాన్యువల్ కనెక్షన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అలాగే
మాన్యువల్ రిజల్ట్ మ్యాపింగ్ అంటే ఎక్స్ట్రా మ్యాపింగ్ ఏమైనా టెస్టింగ్ ని కరెక్ట్ ఆపరేషన్ చేయడానికి డిఫికల్ట్ అవుతుంది, పర్ఫార్మెన్స్ ఇష్యూ, అండ్ ఇట్ ఈస్ హార్డ్ టు మెయింటెనెన్స్. సో దట్ వైజ్ వీఆర్ ఇంట్రడ్యూస్ ఓఆర్ఎం, ఆబ్జెక్ట్ రిలేషన్ మ్యాపింగ్ కి సంబంధించి హైబర్నెట్ అనేది తీసుకొచ్చారు. హైబర్నెట్ ఏం చేస్తుంటే జేడీబీసీ ఓఆర్ఎం లైక్ రియల్ టైమ్ వెరిఫై, యూ స్పీక్ ప్యూర్ జావా, స్టూడెంట్ డాట్ నేమ్, సెట్ డాట్ నేమ్ అంటే అలెక్స్ అంటే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. సో గెటర్ సెటర్స్ లెక్క మెథడ్ యూజ్ చేసి ఎస్క్యూఎల్ క్వెరీ మనం జావాలో రాస్తాం. సో ఆటోమేటిక్గా హైబర్నెట్ కన్వర్ట్ చేసుకొని డైవర్ట్ టేబుల్లో అయితే ఇన్సర్ట్ అవుతుంది. సో ఇట్ ఎలిమెంట్స్ ఆఫ్ 90% ఆఫ్ జేడీబీసీ బాయిలర్ కోడ్. సో డెవలపర్స్ వర్క్ ప్యూర్లీ విత్ జావా ఆబ్జెక్ట్స్. సో ప్యూర్లీ విత్ Java objects, where the ORM framework handle connection, pooling, SQL generation and type of mapping under the hood. So వాటి ఓన్గా చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ORM అంటే జస్ట్ ఇట్లా మనం పబ్లిక్ స్ట్రింగ్ ఇంటూ నేమ్ అండ్ స్టూడెంట్ ఇస్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ అని, సో నాట్ ఓన్ అలెక్స్ మెయిల్ ఐడి ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా జస్ట్ ఇన్ అకౌంట్ డైరెక్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి డేటాబేస్ వెళ్తుంది. అదే జేడీబీసీ అంటే చూడండి బాయిలర్ ప్లేట్ కోడ్ ఎంత రాదో చాలా పెద్ద కోడ్ రావాల్సి వస్తుంది. సో సింపుల్గా హైబర్నెట్లో యూజ్ అయిపోతుంది. సో లెస్ కోడింగ్ ఉంటుంది, ఈజీ మెయింటెనెన్స్, ఫాస్ట్ డిప్లాయ్మెంట్ అండ్ హై రియూజబుల్ ఉంటుంది. సో వాట్ ఈస్ హైబర్నెట్? Hibernate is an open source lightweight object relation mapping framework created by Java. It implemented the Java persistent JPA ki Hibernate achieve చేయడానికి JPA Hibernate అనేది యూస్ అవుతుంది, స్టాండర్డ్ మేనేజ్ ఆపరేషన్. సో దీంట్లో ఏమవుతుందంటే మెయిన్ ఫీచర్ ఏంటంటే ఆటోమేటిక్ SQL జనరేషన్. సో HQL హైబర్నెట్ క్వెరీ లాంగ్వేజ్, డ్యూ లెవెల్ క్యాచింగ్ L1 and L2, ఆటోమేటిక్ టేబుల్ క్రియేషన్ ఉంటుంది. అది hibernate.xml అనుకుంటా ఫైల్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ప్రైమరీ కీ అనేది జనరేషన్ ఉంటుంది. హ్యాష్ ఎంటిటీ పెట్టి మనం ఆడ కోడ్ రాస్తాము, అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో రియల్ వరల్డ్ అనలాగ్ వచ్చేసి చెప్పాలంటే దీనికి జేడీబీసీ ఇస్ లైక్ ఏ డ్రైవింగ్ ఏ మాన్యువల్ కార్ వేర్ యూ కెన్ ఎంగేజ్ ద క్లచ్, షిఫ్ట్ గేర్స్, యాడ్, మేనేజ్ ఆర్పిఎం మాన్యువల్ ఎవ్రీ టైమ్స్ మనమే చేంజ్ చేసుకోవాలి. ఏదైనా స్పీడ్ అయినా, బ్రేక్ అయినా, గేర్ షిఫ్ట్ సంబంధించి ఏదైనా మన ఓన్ JDBC మనం ఆన్ చేసుకోవాలి. అదే హైబర్నెట్ అంటే ఇస్ లైక్ అన్ ఆటోమేటిక్ ట్రాన్సిషన్, యూ జస్ట్ ప్రెస్ ద గ్యాస్ పెడల్, సెషన్ ఆర్ పర్సిస్ట్ అంటే ఇక్కడ సేవ్ అని అర్థం. సో ఇది ఆటోమేటిక్గా సేవ్ చేసుకుని ఇంజిన్ని హ్యాండిల్ చేసుకుంటుంది, అదే ఆటోమేటిక్ ప్రాసెస్ అవుతుంది. సో హైబర్నెట్ సెటప్ చేసుకోవడానికి మనకు ఇంటెలిజెంట్ ఐడియా కావాలి. అలాగే నేనైతే ఇక్కడ MySQL తోటి యూస్ చేస్తున్నాను. సో MySQL తో హైబర్నెట్ అనేది కనెక్ట్ చేస్తున్నాం. సో జావా వర్షన్, MySQL జేడీబీసీ, ఇంటెలిజెంట్ ఐడియా ఆర్ VS కోడ్ ఎనీవన్ ఈ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఉండండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్లో మనం క్లారిటీగా డిస్కషన్ చేసుకుందాం. సో హైబర్నెట్ ఒక కోర్ ఆర్కిటెక్చర్ ఏంటిదంటే కాన్ఫిగరేషన్, సెషన్ ఫ్యాక్టరీ, సెషన్ ట్రాన్సిషన్. ఈ ఏమి యూజ్ అవుతుంది? కాన్ఫిగరేషన్ ఏం చేస్తుందంటే read hibernate.cfg XML settings and app entity classes. సో అక్కడ ఉన్న దాన్ని క్లియర్గా రీడ్ చేస్తుంది. అది నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కోడ్ రాసేటప్పుడు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెషన్ ఫ్యాక్టరీ ఇస్ హెవీ వెయిట్ థ్రెడ్ సేఫ్ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్ క్రియేట్ వన్స్ పర్ అప్లికేషన్. సో ఒక సెషన్ అనేది క్రియేట్ అవుతుంది, లైట్ వెయిట్ షార్ట్ లైవ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, రిప్రజెంట్ ఫర్ సింగిల్ DB కనెక్షన్. ట్రాన్సాక్షన్ ఏం చేస్తుందంటే డిఫైన్స్ ఆటోమేటిక్ నెట్వర్క్ బిగిన్స్ కమిట్ రోల్ బ్యాక్ అవుతుంది. సో నెక్స్ట్ చాప్టర్ 7 వచ్చేసి అనోటేషన్. ఎంటిటీ ఇక్కడ యూస్ చేస్తేనే డేటా క్లాస్ లెక్క డిఫైన్ అయ్యి మన డేటా అనేది వెళ్తుంది. సో అన్ ఎంటిటీ ఈజ్ ఏ జావా క్లాస్ మ్యాప్ టు ఏ డేటాబేస్. ఫస్ట్ మనం ఓవరాల్గా అన్ని ఇంట్రడక్షన్ థియరీ నేర్చుకుందాం, లేటర్ ఒక ప్రాజెక్ట్ చూపిస్తాను. సో ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. సో entity is an Java class mapped to database. Each instant of correspondence to a table row must be annotated with entity, must have no arg constructor, must define a primary key using ID. సో ఇక్కడ ప్రైమరీ కీ అనేది ఒకటి డిసైడ్ చేసేయాలి. క్లాస్ కెనాట్ బి డిక్లేర్డ్ యాజ్ డిఫైనల్. సో ఇవి ఎంటిటీ రూల్స్. నెక్స్ట్ హైబర్నెట్ కోర్ కాన్ఫిగరేషన్. సో ఇది hibernate.cfg. సో దీంట్లోనే మనం మన boxml హైబర్నెట్ని ఇంపోర్ట్ చేసి యాడ్ చేసుకోవాలి. అది చూపిస్తాను. డ్రైవర్ యువర్ డైరెక్ట్ ఇవి స్కీమాస్ అనేది అక్కడ బ్రేక్ డౌన్ చేసి చేయాలి. అండ్ CRUD ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి. CRUD ఆపరేషన్కి స్టూడెంట్ ఇప్పుడు న్యూ స్టూడెంట్ ఇన్సర్ట్ అయింది. సో రీడ్ చేయడానికి, గెట్ అప్డేట్ చేయడానికి సెట్ ఈమెయిల్, సెట్ మెర్జ్ అండ్ రిమూవ్ ఫర్ డిలీషన్.
సో ఈ మెథడ్స్ తోటి మనం యూస్ చేస్తాం CRUD ఆపరేషన్స్. సో హైబర్నెట్ ఆబ్జెక్ట్ స్టేట్స్ అండ్ లైఫ్ సైకిల్ ఫస్ట్ ట్రాన్సిస్ట్ అవుతుంది, పర్సిస్ట్ అవుతుంది, సేవ్ అవుతుంది, సో క్లోజ్ అవుతుంది. డీటెయిల్స్ మనం రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రైమరీ కీ జనరేషన్ స్ట్రాటజీస్ ఎందుకంటే టు ఐడెంటిఫై ద DB ఆటో ఇంక్రిమెంట్ కాలమ్ MySQL లెక్క యూజ్ అవుతుంది. ఒక సీక్వెన్స్ మెయింటైన్ చేయడానికి యూజ్ డేటాబేస్ సీక్వెన్స్ జనరేటర్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ ఒరాకిల్. సో హైబర్నెట్ ఆటోమేటిక్లీ పికప్ స్ట్రాటజీ బేస్డ్ ఆన్ ద DB ఎలక్ట్. సో డైరెక్ట్ ఆటోమేటిక్ యూజ్ ప్రైమరీ కీ వాడతాం. సో ఇక్కడ మ్యాపింగ్ రిలేషన్స్ 1 to 1, 1 to many, many to many, many to 1 రిలేషన్స్ కోసం ఫారెన్ కీ ప్లేస్మెంట్స్ ఎలా ఎక్కడ ప్లేస్ చేయాలి, ఇలా చేయాలి అనేది ఒక చిన్న కోడ్ ఉంది. డిపార్ట్మెంట్ ఇప్పుడు సపోజ్ ఎంటిటీ ఉంది, సో పబ్లిక్ క్లాస్ డిపార్ట్మెంట్. సో ఐడి ఇక్కడ ప్రైవేట్ ఐడి ఏంటంటే ఈజ్ ఏ ప్రైమరీకి 1 to 1 మేము అంటే ఒక ప్రైమరీకి మెనీ డిపార్ట్మెంట్స్కి ఫారెన్ కీ లెక్క అవుతుంది. సో 1 to many అన్నట్టు, ఐడి 1 to డిపార్ట్మెంట్ అని అంటే 1 to 1 అన్నట్టు. సో ఇలా ఎగ్జాంపుల్స్ తోటి మనం నేర్చుకుందాం. సో ఇక్కడ లేజీ అండ్ ఈగర్ అనేది ఏంటి, అసోసియేటెడ్ ఎంటిటీ ఆన్ డిమాండ్ వెన్ గెటర్ కాల్డ్ డిఫాల్ట్ ఆన్ 2 minutes. సో ఇక్కడ పర్సిస్ట్ ఏం చేస్తుంటే సేవ్ చేస్తుంది, రిమూవ్ ఏం చేస్తుంటే డిలీట్ పర్మిట్, ఆల్ చేస్తుంటే అప్లైడ్ పర్సిస్ట్ మర్జ్ రిమూవ్ డిటాచ్ రిఫ్రెష్ అవ్వాలి. సో ఇది మనం ఓవరాల్గా చిన్న క్వెరీ అండి. HQLలో హైబర్నెట్ క్వెరీకి రాసుకుందాం. క్వెరీస్ స్టూడెంట్స్ అని క్రైటీరియా API చేసుకోవడానికి అయితే ఇట్లా యూస్ అవుతుంది. JPA రిపాజిటరీ ఎలా చేయాలి, స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేయాలో ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం. సో మనకు కావాల్సింది దానికైతే రెస్ట్ మ్యావిన్, ఇంటెలిజెంట్ మ్యావిన్ లేదా VS కోడ్, MySQL ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసి ఉంది, అలాగే జావా వర్షన్ అయితే చెక్ చేసుకోండి. సో ఇవి మేజర్గా చెక్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో మీరు ఇక్కడ న్యూ ఓపెన్ చేశాను, ADF ఫామ్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మన ప్రాజెక్ట్ అనేది సెటప్ అవుతుంది. సో ఓపెన్ చేయగానే మనకు మ్యావిన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇది ఇన్స్టాలేషన్ చేయకపోతే ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేసుకోండి. సో ఇప్పుడు చూపిస్తాను. సో న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి మనం కొత్త ప్రాజెక్ట్ అయితే సెటప్ చేసుకోవాలి. మనం ఇంటెలిజెంట్ MySQL అయితే యూస్ చేస్తున్నాం. ఇక్కడ ప్రాజెక్ట్ ఓపెన్ చేసాము. సో న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి మ్యావిన్ సెలెక్ట్ చేసుకోము. సో ఓపెన్ చేసి అయితే ఆటోమేటిక్గా ప్రీ డిఫైన్డ్ అయిన కూడా ఇన్స్టాలేషన్ ఆటోమేటిక్గా అవుతుంది. బాయిలర్పేట్ కోడ్కి సంబంధించిన ప్యాకేజెస్, ప్లగిన్స్, XML కోడ్, సోర్స్, మెయిన్ కోడ్, వర్షన్ అవన్నీ ఆటోమేటిక్గా డిఫైన్ అయి ఉంటుంది. సో అవి ఇన్స్టాలేషన్ అవుతాయి బ్యాక్గ్రౌండ్లో. సో ఇది నెట్ కనెక్ట్ అయి ఉండాలి మనం రన్ చేసేటప్పుడు. సో మెయిన్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఇన్స్టాలేషన్ అయింది. సో ఇక్కడ మనం కోడ్ అనేది చూసుకోవచ్చు దానికి సంబంధించింది. XML కోడ్ వచ్చింది. సో ఇక్కడ మెయిన్ కోడ్ చూస్తుంది. సో ఈ మెయిన్ కోడ్ని మనం ఇప్పుడు రన్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ప్రాజెక్ట్ ఇన్స్టాలేషన్ అయిన కొద్ది అంటే అన్నెసెసరీ కోడ్స్ ఏమైనా వస్తే వాళ్ళు రన్ చేయకుండా ఉంటుంది. సో దానికోసం మనం చెక్ చేసుకోవాలి మన కోడ్ రన్ అవుతుందా లేదా. సో నేను ఇక్కడ చెక్ చేశాను, మన కోడ్ రన్ అవుతుంది. సో చూడండి, జస్ట్ రైట్ క్లిక్ చేసి ప్రోగ్రామ్ అయితే రన్ చేశాను. రన్ చేస్తే మనకు ఐ లెవెల్స్ 1 to 5 ప్రింట్ అవ్వాలి. సో మనం ఇప్పుడైతే మన కోడ్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. సో మన కోడ్ అనేది వర్క్ అవుతుంది. సో ఇదండి వర్కింగ్ ప్రాసెస్. సో ఇది కోడ్ అయితే రన్ అవుతుంది. మీరు జస్ట్ ఇంటెలిజెంట్ డౌన్లోడ్ చేయండి. సో ఇక్కడ మనం కొన్ని డిపెండెన్సీస్ యాడ్ చేసుకోవాలి. సో మీరు కోడ్లో వచ్చిన దాంట్లో POM.XMLలోకి వెళ్ళి సో ఇక్కడ కొన్ని ప్రీ డిఫైన్ కోడ్ ఉంది. సో ఇక్కడ మనం జస్ట్ డిపెండెన్సీస్ అని టైప్ చేసి డిపెండెన్సీలో కొన్ని డిపెండెన్సీ యాడ్ చేయాలి. ఎందుకంటే స్ప్రింగ్ బూట్కి తెలియదు ఏది ఎక్కడ యూస్ చేయాలి అనేది, ఏ SQL తోటి కనెక్ట్ అవ్వాలి, MySQL, PostgreSQL ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది తెలియదు. సో మనం ఏం చేసాం, మ్యావిన్ రిపోజిటరీ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మ్యావిన్ రిపోజిటరీకి వెళ్ళి మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ మ్యావిన్ రెపో అని టైప్ చేసింది లేదా మ్యావిన్ రిపోజిటరీ అని టైప్ చేయండి. సో ఇది లోడ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం డేటా అనేది తీసుకోవాలి. సో ఇక్కడ మ్యావిన్ రిపోజిటరీ ఫస్ట్ వెబ్సైట్ ఇక్కడ క్లిక్ చేసి సో మనం
ఇప్పుడు ఏం యూజ్ చేయాలనుకుంటున్నాం, MySQL యూజ్ చేయాలనుకుంటున్నాం. సో MySQLకి సంబంధించింది రెపోజిటరీ ఇది అక్కడ ఉంటుంది. సో ఆ కోడ్ని మనం కాపీ చేసి మన దాంట్లో పేస్ట్ చేయాలి, డిపెండెన్సీ దాంట్లో పేస్ట్ చేయాలి. సో ఇక్కడ MySQL అని సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను MySQL అని ఓపెన్ అవుతుంది. MySQLలో ఇది రీలొకేటెడ్ అని కదా, సో ఇది కాదు, ఈ రీలొకేటెడ్ దీనిలో ఆల్రెడీ ప్రీడిఫైన్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ దాన్ని క్లిక్ చేసి కింద స్క్రోల్ చేస్తే MySQL స్టేబుల్ వర్షన్ అనేది తీసుకోండి. వేరే ఇక్కడ లార్జ్ మీ యూసేజ్ చూడండి, యూసేజ్ ఎక్కువ ఎవరిది ఉంటే అది జస్ట్ రికమెండ్ దట్ లేటెస్ట్ ఉండాలి. సో ఇక్కడ క్లిక్ చేసి దాని కింద కోడ్ ఉంటుంది, ఈ కోడ్ని కాపీ చేసుకొని మన డిపెండెన్సీ దాంట్లో యాడ్ చేయాలి. సో అప్పుడు స్ప్రింగ్ బూట్కి తెలుస్తుంది మన ఇంజెక్ట్ దేనికి అవుతుందో MySQLకి వాడుతున్నామని. సో ఇది MySQL కోడ్. సో నేను వచ్చేసి MySQLకి యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ డిపెండెన్సీస్ దాంట్లో MySQL దాంట్లో అది ఇక్కడ కోడ్ పేస్ట్ చేయాలి. సో నేను ఇక్కడ పేస్ట్ చేశాను. ఈ లింక్ అనేది మనకు అవసరం లేదు, సో జస్ట్ రిమూవ్ దట్ లింక్. సో ఇక్కడ ఒక డిపెండెన్సీ అయితే యాడ్ చేసాము. సో MySQL కన్జెక్టర్ 9 వర్షన్ స్కోప్ అనేది ఉంది. సో ఇది మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. సో అలాగే మళ్ళీ మ్యావిన్ రిపోజిటరీకి వచ్చేసి మళ్ళీ ఇక్కడ సెర్చ్లో హైబర్నెట్ డేటాబేస్కి సంబంధించింది ఒక డౌన్లోడ్, దాన్ని కూడా సేమ్ ఇలానే చేయాలి. సో ఇక్కడ రీలోకేటెడ్ అని ఉంది కదా, రీలోకేటెడ్ మనకు అవసరం లేదు, రీలోకేటెడ్ ఆల్రెడీ దీంట్లో ప్రీడిఫైన్గా ఉంటుంది. సో హైబర్నెట్ ORM హైబర్నెట్ కోర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి దీనిలో కూడా ఈ ఆల్ఫా బీటా వద్దు, దాంట్లో ఫైనల్ వర్షన్ అనేది ఉంది. సమ్ డిపెండెన్సీ మేబీ వర్క్ కావచ్చు, సో స్టేబుల్ తీసుకోండి. సో 7.4.5 ఫైనల్ వర్షన్ ఉంది, లేటెస్ట్ ఇది. సో నేను లేటెస్ట్ వర్షన్ వచ్చేసి ఫైనల్ ఆల్సో ఉండాలి. సో అది ఇలా చూస్ చేసుకున్నాను. సో అక్కడ కూడా సేమ్ మనకు ఒక ప్రీడిఫైన్ కోడ్ వస్తుంది, ఆ కోడ్ని మన డిపెండెన్సీస్లో యాడ్ చేయాలి. సో ఇప్పుడు స్ప్రింగ్ బూట్ అనేది తెలుస్తుంది అన్నాడు. సో మనం ఇది యూస్ చేస్తున్నాం, ఈ స్టేబుల్ వర్షన్ యూస్ చేస్తున్నాం. సో హైబర్నెట్ తోటి MySQL కనెక్ట్ అవుతుందని తెలుస్తుంది. సో హైబర్నెట్కి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ హైబర్నెట్కి సంబంధించిన కోడ్ అనేది వచ్చింది. సో ఈ కోడ్ని మనం అక్కడ పేస్ట్ చేయాలన్నట్టు. సో నేను కాపీ చేశాను, ఈ డిపెండెన్సీస్లో యాడ్ చేశాను. సో సింప్లీ ఇక్కడ యాడ్ చేయాలి. సో ఇక్కడ యాడ్ చేశాను. సో ఈ లింక్ మనకు అవసరం లేదు, ఈ లింక్ నేను రిపెండ్ చేశాను. సో డిపెండెన్సీస్లో మళ్ళీ మనం చిన్న డిపెండెన్సీ క్రియేట్ చేసి MySQLది హైబర్నెట్ది డౌన్లోడ్ చేశాను. సో ఇక్కడ ప్రాక్సిమల్లోకి వెళ్ళి చూడాలి ఒకసారి ఏమేమి ఉన్నాయి, ప్రీడిఫైన్గా ఏమున్నాయి. మనం ఇంకా ఇంకా వేరేది ఏమైనా యాడ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ దాన్ని యాడ్ చేయాలి. చెక్. సో ఇక్కడ argo.example ఉంది కదా, దాన్ని తీసేసి మనం desktop.com బైనరీ బ్రెయిన్ ల్యాబ్ అని ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చాను. సో దానికి POXMLలో కూడా చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ అని ఉంటుంది, సో మనం జస్ట్ బైనరీ బ్రెయిన్ ల్యాబ్ అని నేను టైప్ చేసి చేశాను. సో మెయిన్ ప్రోగ్రామ్లోకి వచ్చేసి ఈ ఆర్గానికి అవసరం లేదు, సో జస్ట్ దాన్ని డిలీట్ చేసేసేయండి. ఆర్గ్ని డిలీట్ చేసేసింది, మనకు అవసరం లేదు. సో com.binary brain ల్యాబ్లో మన ఓవరాల్ ప్రాజెక్ట్ ఉంది, మన ఛానల్ పేరు. సో ఇక్కడ మనం ప్రీడిఫైన్ కోడ్ ఏం అవసరం లేదు, మనం ఒక చిన్న డేటాబేస్ క్రియేట్ చేద్దాం, చూద్దాం. సో చిన్న డేటాబేస్ అయితే క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ మెయిన్ ప్రోగ్రామింగ్ రాసి ఎంట్రీ జావా ప్రోగ్రామింగ్ ఎంట్రీ అది మెయిన్ క్లాస్ కాబట్టి మెయిన్ క్లాస్ రాసి స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ డిఫైన్ చేస్తాను, చూడండి. సో దానికన్నా ముందు మనకి ఇంకో క్లాస్ కావాలి, జస్ట్ క్లిక్ చేసి దీని స్టూడెంట్ క్లాస్ అనేది క్రియేట్ చేశాను. సో ఇక్కడ ప్రైవేట్ ఇంట్ ఐడి, ఇంకోటి ప్రైవేట్ స్ట్రింగ్ నేమ్ అండ్ ప్రైవేట్ దానికి స్కిల్ ఏదో ఒక టెక్ స్టాక్ డెవలపర్ ఏదో ఒకటి స్కిల్ అని నేర్చుకున్నాం. ప్రైవేటు స్ట్రింగ్ సపోజ్ స్కిల్ లేదా టెక్ స్టాక్ అని ఏదో స్కిల్ అని చేసుకుందాం. సో మనం ఇక్కడ దీనికి ప్రైవేట్ కాబట్టి మనం యాక్సెస్ చేయడానికి సెటర్ గెటర్స్ వాడదాం, లంబోక్ కూడా వచ్చు కూడా. సో మీకు తర్వాత చెప్తాను, నెక్స్ట్ ఫర్దర్ ప్రాజెక్ట్లో చూద్దాం. మనం జస్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే జస్ట్ మీరు రైట్ క్లిక్ చేసి సెటర్స్ ప్రీడిఫైన్గా పెట్టుకోవచ్చు. సో సెటర్ గెటర్స్ని మనం ప్రీడిఫైన్గా బిల్ట్ ఇన్ చేసుకోవచ్చు. సో జస్ట్ మీరు మౌస్ తోటి ఇంటెలిజెంట్ ఐడియా ప్లాట్ఫామ్ కాబట్టి జస్ట్ రైట్ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ కనిపిస్తుంది, నేను ఇక్కడ చూపిస్తాను. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే చిన్న కోడ్ రాయాలన్నట్టు, దీనికి ఫర్
సెట్టర్స్ అండ్ గెటర్స్ మెథడ్స్కి ఒక చిన్న కోడ్ రాసి చూడాలి. సో అది మనం ఆల్రెడీ జావా చెప్పుకున్నాం కాబట్టి ఇది లంబోక్ అనేది ఇది పెద్ద కండిషన్ మనకు సెటర్ గెటర్ రాయడానికి. మనం సో ఈజీగా అయిపోవాలి కాబట్టి జస్ట్ రైట్ క్లిక్ చేసి అక్కడ ఫైల్లో ఉంటుంది. సో సెట్ గెటర్ మెథడ్స్ గెట్ అని ఉంటుంది. సో రైట్ క్లిక్ చేసి నేను సెటర్ గెటర్స్ని యూజ్ చేసుకున్నాను. సో మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే మీకు అక్కడ సెటర్ గెటర్ ఫంక్షన్ అనేది కనిపిస్తుంది. సో జస్ట్ దాన్ని టైప్ చేస్తే ఇట్లా సెటర్ గెటర్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ టూ స్ట్రింగ్ మెథడ్ కూడా బిల్ట్ ఇన్ చేసుకొని టూ స్ట్రింగ్ మెథడ్ కూడా దీంట్లో యూజ్ చేసుకోండి, ఇంపోర్ట్ చేసుకోండి. సో జస్ట్ రైట్ క్లిక్ చేస్తే మీకు టూ స్ట్రింగ్ అనే మెథడ్ వస్తుంది. టూ స్ట్రింగ్ కలిపి జనరేట్ టూ స్ట్రింగ్ కోడ్ అని ఉంటుంది. సో దాన్ని టూ స్ట్రింగ్ కోడ్ అని చేయండి. సో టూ స్ట్రింగ్ కోడ్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇదండి మన స్టూడెంట్ డాట్ జావా ప్రోగ్రామ్. స్టూడెంట్కి సంబంధించిన స్కిల్స్, నేము, ఒక ఐడి అనేది ప్రైమరీకి. ఇక్కడ మనం ఎంటిటీ ఎందుకు యాడ్ చేయాలి అనేది ఇంతకుముందు ప్రీవియస్ థియరీ పార్ట్లో నేర్చుకున్నాము. సో ఇక్కడ ఎంటిటీ ఇట్లా యాడ్ చేద్దాం, నెక్స్ట్ ఫర్దర్లో చూద్దాం. సో ఇక్కడైతే మీరు ఇది యాడ్ చేసేయండి. సో మనం ఇక్కడ ఆల్రెడీ అక్కడ మనం ఇంతకుముందు కామ్ ఎగ్జాంపుల్ అని ఉంది కదా, సో దాన్ని తీసేసి మనం ఇక్కడ ఏం చేయాలంటే బైనరీ బ్రెయిన్ ల్యాబ్ .comలో బైనరీ బ్రెయిన్ ల్యాబ్. సో మన ఫుల్ ప్రాజెక్ట్ పేరు గ్రూప్ ఐడి అన్నట్టు అది. సో గ్రూప్ ఐడిని డిఫైన్ చేసుకున్నాం. సో ఇది ఒక చిన్న ప్రాజెక్ట్ సెటప్ అనేది అయింది. సో ఇప్పుడు మెయిన్ క్లాస్కి వచ్చేస్తే స్టూడెంట్ మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చేస్తే ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్ రాసి నౌ వీ షుడ్ టెల్ దట్ విచ్ డేటాబేస్ యూ ఆర్ యూజింగ్. సో డేటాబేస్కి ఇక్కడ మనం ఏమేమి యూజ్ తెలియదు. సో ఇంతకుముందు మనం MySQL యూజ్ చేసాం కాబట్టి MySQLకి సంబంధించి హైబర్నెట్కి కనెక్ట్ అవ్వాలి. సో కనెక్ట్ అయిన ఫైల్స్ అన్ని ఎక్స్టర్నల్ లైబ్రరీస్లో ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేయండి. ఒకసారి ఎక్స్టర్నల్ లైబ్రరీలోకి వెళ్ళి అవన్నీ చెక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కోడ్ ఎగ్జిట్ అయింది ఉందా లేదా. మనం రిసోర్సెస్ కూడా ఒకసారి రిసోర్స్ ఫైల్స్లో కూడా ఒకటి hibernate.xml కాన్ఫిగ్ అని ఒకటి టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. సో ఏమైనా ఎర్రర్స్ ఉంటే సాల్వ్ చేద్దాం స్టెప్ బై స్టెప్. నేను ఇక్కడ టార్గెట్లోకి వెళ్ళి hibernate.cfg.xml అనే ఒక ఫైల్ క్రియేట్ చేశాను. సో ఇది డేటాబేస్ తోటి హైబర్నెట్కి కనెక్ట్ అవుతుంది. మనం ఇలాంటి సో మనం ఇక్కడ ఏం చేయాలంటే MySQLకి సంబంధించిన రూట్, యూజర్, పాస్వర్డ్ అవన్నీ మనం ల్యాప్టాప్లో ప్రీడిఫైన్ మనకు తెలుసు కాబట్టి అవన్నీ యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ హైబర్నెట్ కాన్ఫిగరేషన్ యాడ్ చేశాను. సేజన్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసి సో యాడ్ చేయాలి ఇక్కడ అన్నట్టు. సో ఈ ప్రాపర్టీస్ లోకల్ హోస్ట్, టేబుల్ నేమ్ వచ్చేసి బైనరీ, నా యూజర్ నేమ్ రూట్, పాస్వర్డ్ వచ్చేసి 12345 ఇది రిమూవ్ చేసి పెడతాను. సో ఇవి మన ప్రాజెక్ట్ సెటప్ అనేది చేసుకోవాలి. ఇది హైబర్నెట్ సంబంధించిన ప్రాపర్టీస్ ఇవన్నీ ఇక్కడ. సో దేనితో కనెక్ట్ అవ్వాలి, టేబుల్ నేమ్ ఏంటి అండ్ యూజర్ అథెంటికేషన్ MySQL ద్వారా మీరు చేసుకోవచ్చు. టెర్మినల్ ఓపెన్ చేసి ఒకసారి యూజర్ నేమ్, పాస్వర్డ్ చెక్ చేసుకోండి. సో అవి ఇక్కడ టైప్ చేస్తే మన డేటాబేస్ అనేది కాన్ఫిగరేషన్ కనెక్షన్కి ఎస్టాబ్లిష్ చేసినట్టు ఉంటుంది. సో ఇక్కడ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాం. సో ప్రాపర్టీస్ దానికి కావాల్సింది హైబర్నెట్ MySQL షో ఫార్మ్ డిఫాల్ట్ కోడ్ అన్నట్టు ఇది. సో ఇది సేమ్ ఇది ఇట్లా టైప్ చేయండి. సో ఇక్కడ టేబుల్ మెయిన్ ప్రోగ్రామ్కి వెళ్ళాయి. సో మెయిన్లో ఇప్పుడు మనం డిఫైన్ చేయాలి ఏమేమి మెథడ్స్ వాడినాం, అక్కడ మెయిన్ మెథడ్ని కాల్ చేయాలి.
సో ఇక్కడ స్టాటిక్ వైడ్ మెయిన్ ఉంది కదా, దాన్ని తీసేసి పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్ మెయిన్ ప్రోగ్రామ్ది ఎంట్రీ పాయింట్ మెయిన్ లాజిక్ అనేది రాయాలి. సో తర్వాత డిఫైన్ చేసిన స్ట్రింగ్ డిక్లేర్ చేయాలన్నట్టు వాల్యూ పాస్ చేసి టేబుల్లో డేటాబేస్లో స్టోర్ అవుతుందా లేదా చూద్దాం. సో ఇక్కడ జస్ట్ నేను టైప్ చేస్తున్నాను పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్. ఇక్కడ క్రియేట్ ఏ ఆబ్జెక్ట్. మనం ఇక్కడ జావాలో ప్రతిదీ ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకొని డేటా వేరియబుల్లో స్టోర్ చేస్తాం. MySQLలో మాత్రం డేటా టేబుల్ పేరు లెక్క యూజ్ అవుతుంది. సో ఇక్కడ జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి చూద్దాం. స్టూడెంట్ స్ట్రింగ్ ఈక్వల్స్ న్యూ స్టూడెంట్. అక్కడ స్టూడెంట్ అనే క్లాస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి స్టూడెంట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి st.set అని సెట్ ఐడి ఇక్కడ గెటర్ సెట్ మెథడ్స్ తోటి ఇప్పుడు మనం వాల్యూ అనేది పాస్ చేస్తుంది. మెయిన్ లాజిక్ ఇది. మెయిన్ ఎంట్రీ పాయింట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. స్టూడెంట్ ఇస్ట్ ఈక్వల్స్ న్యూ స్టూడెంట్ ఇస్ట్ సెట్ డాటా ఐడి ఒక ఐడి నెంబర్ సెట్ డాటా నెక్స్ట్ నేమ్ మనం ఇంకో స్కిల్ డిఫైన్ చేసినప్పుడు ఈ మూడు ఇక్కడ నేను వాల్యూ పాస్ చేస్తున్నాను. సో యాడ్ చేస్తున్నాను, సెట్ చేస్తున్నాను. సపోజ్ జావా స్కిల్ అనుకోండి, జావా డెవలపర్. సో ఇవి మన కాన్ఫిగరేషన్ సెషన్ ఫ్యాక్టరీ బిల్ట్ ఇన్ చేసి సో కోడ్ అనేది పాస్ చేసి పంపేయండి. సో నో టెల్ కనెక్షన్కి చెప్పాలి మనం హైబర్నెట్ డాటా వాడుతున్నాం, హైబర్నెట్ కాన్ఫిగరేషన్ ఇక్కడ రాయాలి. ఇక్కడ క్రియేషన్ కాన్ఫిగర్ ఈక్వల్స్ న్యూ కనెక్షన్. ఈ జావా సెక్యూర్ డాటా కనెక్షన్ లాగ్ కాన్ఫిగరేషన్ అవసరం లేదు, జస్ట్ న్యూ కాన్ఫిగరేషన్ ఇచ్చినా సరిపోతుంది. సో కనెక్షన్ దాన్ని మనం యాడ్ బిల్ట్ ఇన్ మెథడ్ ఉంటుంది. సో దాన్ని మనం ఇక్కడ యాడ్ అనోటేషన్ ఉంది. క్లాస్ మనం ఏ క్లాస్లో పాత్ అనేది సెట్ చేయాలి. సో కమ్ డాట్ ఇప్పుడు ఏముంది బైనరీ బ్రెయిన్ ల్యాబ్ డాట్ స్టూడెంట్, మన క్లాస్ పేరు అంటే స్టూడెంట్ డాట్ క్లాస్. ఇది ఆబ్జెక్ట్ కాన్ డాట్ ఓన్లీ కాన్ఫిగర్. మీకు ఏ డౌట్ ఉన్నా ఇక్కడ పైన ఏఐ సింబల్ తోటి ఉంది కదా, అక్కడ టైప్ చేసి కూడా ఇక్కడ మిస్టేక్ ఏం చేస్తుంది అనేది తెలుసుకోవచ్చు. సో అది ఎర్రర్స్ రీసాల్వ్ అయినాక ఇక్కడ యాక్చువల్ ఎర్రర్ తర్వాత చూసుకోవాలి, నోట్ చేసుకోవాలి, ఆటోమేటిక్గా చెప్తుంది మనకు. ఇక్కడ సెర్చ్ సింబల్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా సింబల్, అది పైన. సో మనం ఇక్కడ హైబర్నెట్ సేఫ్జీలో డిఫైన్ చేసాం MySQL రూట్ పాస్వర్డ్. సో అది ఇక్కడ కాన్ఫిగర్కి యాడ్ చేయాలి అన్నట్టు. అనోటేషన్ క్లాస్ ఒకటి, కాన్ఫిగర్ ఒకటి, అండ్ దాన్ని సేవ్ చేయాలి.
సో అది జావా ఎక్స్ అవసరం లేదు, జస్ట్ కాన్ఫిగరేషన్ చేసి చాలు. అంటే బాబాయ్ ఇక్కడ స్టేషన్ ఫ్యాక్టరీ క్రియేట్ చేస్తున్నాను. న్యూ స్టేషన్ క్రియేట్ చేసి దానికి మనం ఇది అసైన్ చేసి రన్ చేయాలన్నట్టు. సేవ్ చేసుకోవడానికి పర్సిస్టెంట్ ఉంటుంది, కాబట్టి దానికి మనం మన చేసిన ఆబ్జెక్ట్ అంటే ఎస్టీ ఆబ్జెక్ట్ని పాస్ చేయాలి. మనం ఇక్కడ చెప్పాను ఏ సింబల్ ఏమైనా డౌట్ అంటే కోడ్లో ఇబ్బంది ఉంటే మనం ఇక్కడ జస్ట్ ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ ఎర్రర్ ఉందో చూపిస్తే దానికి సాల్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక జస్ట్ కాన్ఫిగర్ అనేది ఉండే అండ్ ఇక్కడ కాన్ఫిగ్ రిఫరెన్స్ అనేది తీసేసి హైబర్నెట్ సిఎఫ్జి డాట్ ఎక్స్ఎంఎల్ అని టైప్ చేసింది. సో ఇది మన కోడ్ అండి. తర్వాత బిగిన్ ట్రాన్సాక్షన్ సో ఇది ఓవరాల్. ఇది స్టూడెంట్ క్లాస్, మెయిన్ క్లాస్ ప్రోగ్రామ్. సో రన్ చేస్తాను. సంథింగ్ ఎర్రర్ అని వస్తుంది. ఏంటి అంటే జావా డాట్ లాంగ్ ఎక్సెప్షన్ నాట్ ఫౌండ్ అని హైబర్నెట్ వర్షన్ ఫైల్ అవుతుంది. ఒకసారి అప్డేట్ చేయిస్తా. అప్డేట్ చేస్తున్న తర్వాత క్యాచ్ హైబర్నెట్ లాగ్ వర్షన్ డిఫాల్ట్ ఉందండి. ఒకసారి నేను మళ్ళీ అంటే ఇది వర్షన్ మ్యాచ్ అవ్వాలి, నేను ఒకసారి మళ్ళీ అప్డేట్ చేసి ప్రోగ్రామ్ రన్ చేసి చూపిస్తాను. ఇక్కడ కొన్ని ట్రాన్సాక్షన్ క్రియేట్ చేసాను. సో నేను ఇంకో యాడ్ చేశాను. ఇక్కడ సెట్ ఐడి రామ్ పైథాన్ డెవలపర్ సేవ్ కోడ్కి కొంచెం ట్రాన్సాక్షన్ కమిట్ చేసి కాన్ఫిగరేషన్ చేశాను. సో బైనరీ బ్రాండ్ యాప్ స్టూడెంట్ డాట్ క్లాస్. సో ఇంకోటి పైథాన్ డెవలపర్ అని డాటా ఉంది. ఇది మనం టేబుల్లో ఇప్పుడు ఇన్సర్ట్ అవుతుందా లేదా అనేది చూద్దాం. సో దానికి మనం MySQL ఓపెన్ చేసి దాంట్లో చూడాలి డాటా వెళ్తుందా లేదా అని. సో ఇక్కడ సపోజ్ స్టూడెంట్ ఐడి 200 ఇచ్చాను. నేమ్ వచ్చేసి ప్రియ, సెట్ నేమ్ లెట్స్ ఎగ్జాంపుల్ ఏఐఎంఎల్ అనుకుంది. ఏఐఎంఎల్ డేటాబేస్లో ఇన్సర్ట్ అవుతుందా రన్ అవుతుందో చూద్దాం. జస్ట్ ఇక్కడ వార్నింగ్ వస్తుంది, ఎర్రర్ ఏం లేదు, వార్నింగ్ ఏం కాదు. సో ఇక్కడ లోకల్ హోస్ట్ బైనరీ బ్రాండ్ రూట్ పాస్వర్డ్ మనం పాస్వర్డ్ సెట్ చేసుకున్నామో చూడండి. ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ప్రాజెక్ట్ని అయితే రన్ చేద్దాం. సో ఇది స్టూడెంట్ క్లాస్. ఇక్కడ ఎంటిటీ అనేది టైప్ చేయండి. మీకు డౌట్ వస్తే ఇక్కడ క్లిక్ చేసి చూడండి, ఒకసారి రన్ చేయండి. సో నేను ఇదైతే రన్ అయితే చేశాను. రన్ చేస్తే ఇక్కడ ఏం వచ్చింది, హైబర్నెట్ ట్రాన్సాక్షన్ జేటీ ప్లాట్ఫామ్ ఇంటర్నల్ ఈక్వల్ టు ఎనేబుల్ జేటీ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్. ఓకే, సో కొంచెం వార్నింగ్ అయితే వస్తుంది. ఇది చాలా నాకు ఇక్కడ చూడండి, హైబర్నెట్ ఇన్సర్టెడ్ ఇంటూ స్టూడెంట్ నేమ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ సేవ్ అయిందా లేదా ఒకసారి చూద్దాం. MySQL ఓపెన్ చేస్తే MySQLలో టేబుల్లో మనకు తెలుస్తుంది. సో దానికి టెర్మినల్ ఓపెన్ చేయాలి. పీజీ అడ్మిన్ ఉంటే పీజీ అడ్మిన్లో కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ MySQL అని చూపిస్తుంది. సో టెర్మినల్ ఓపెన్ చేశాను నేను. సో మనం MySQLలో షో టేబుల్స్ కొడితే టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ టేబుల్. ఇక్కడ స్టూడెంట్ క్లాస్ అని వస్తుంది కదా, స్టూడెంట్ క్లాస్ తోటి మనం చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని అయితే ప్రియా ఏఎంఎల్ ఇన్సర్ట్ అయింది. సో టేబుల్లో సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అయింది.
సో ఇది మన ఓవరాల్ ప్రాజెక్ట్ అని. ఇలాంటి డౌట్స్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.